యా ఓపెనింగ్స్ లో మాత్రం ఓజీ నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓపెనింగ్స్ లో మాత్రం ఓజీ టాప్ 7 లో 4వ ప్లేస్ లో 3వ ప్లేస్ లో ఉంది. అంటే క్లియర్ గా ఇంకా లెక్కలు రావాల్సింది, కానీ ఏదేమైనా టాప్ 5 ప్లేస్ లోకి ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ ఓపెనింగ్స్ ఇండియన్ ఫిల్మ్స్ లో వెళ్ళింది. అది రికార్డు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే ఈ రెండు కలిపితే వచ్చిన తీసుకుంటే సెకండ్ డేకి వచ్చేసరికి అంటే ఫ్రైడేకి వచ్చేసరికి బాగా 70% డ్రాప్, 70.59% డ్రాప్ అయిపోయింది కలెక్షన్ లో. మళ్ళీ థర్డ్ డే సాటర్డేకి వచ్చేసరికి 1.3% డ్రాప్ అయిపోయింది మళ్ళీ దాంట్లో నుంచి కూడా. సో ఎందుకు డ్రాప్ అయిపోతుంది అనేది ఒకటి. తర్వాత ఓవరాల్ గా 500 కోట్ల క్లబ్ లోకి ఇది వెళ్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు డౌట్ పడే స్థాయికి వచ్చేసింది అనమాట. డివివి దానయ్య వాళ్ళకి సంబంధించి డివివి ఎంటర్టైన్మెంట్స్ పేజీలో మన అఫిషియల్ పేజీలో చూస్తే వాళ్ళు ప్రీమియర్ అండ్ ఫస్ట్ డే కలిపి 154 crores గ్రాస్ వచ్చినట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రకటించలేదు వాళ్ళు. నిన్న కానీ ఈ రోజు కానీ చూస్తే ఇందాక కూడా చూసాను నేను, బాక్స్ ఆఫీస్ డిస్ట్రాక్టర్ అని పెట్టారు తప్ప ఎంత డిస్ట్రాక్ట్ చేశాడో బాక్స్ ఆఫీస్ ని అంకెలు ఏమి పెట్టలేదు వీళ్ళు. అంటే క్లియర్ గా ఏమంటే తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు పెట్టలే. పెరుగుంటే పెట్టుండేవాళ్ళే కదా వాళ్ళు, తగ్గింది కాబట్టి పెట్టలే. అట్లాగే SACMilk.com మనం ఎప్పుడు దాన్ని అథెంటిక్ గా చెప్పుకుంటుంటాము. SACMilk.com ప్రకారం ఇప్పుడు మొత్తం కలెక్షన్ లో చూస్తే ప్రీమియర్ షోలకి 20 కోట్లు వచ్చాయి. ఇది నెట్ చెప్తున్నాను నేను, గ్రాస్ కాదు. ప్రీమియర్ షోలకి 21 వచ్చాయి. ఫస్ట్ డే థర్స్డేకి 63.75 లక్షలు వచ్చాయి. ఇది రికార్డు. పవన్ కళ్యాణ్ సినిమాలోనే హైయెస్ట్ ఓపెనింగ్. ఇందాక చెప్పినట్టుగా టాప్ 7 ఇండియన్ సినిమాల్లోనే ఇది టాప్ 5 లో ఉంది. ఇక ఫ్రైడే సెకండ్ డేకి వచ్చేసరికి 70.59% పడిపోయింది. అంటే 63.75 లక్షలు ప్లస్ 21 కలుపుకుంటే దాంట్లో నుంచి తగ్గింది ఎంత, 18.75కి తగ్గిపోయింది. అంటే ఫ్రైడే వచ్చిందంత కలెక్షన్ లో నెట్ 18.75 లక్షలు వచ్చింది SACMilk.com ప్రకారం. సాటర్డే అది ఇంకా పడింది, 1.3% పడింది, 18.50 లక్షలకు వచ్చింది. టోటల్ గా నిన్నటికి సాటర్డే ఈవినింగ్ కి వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 122 కోట్లు. ఈ 122 కోట్లు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి లేకపోతే తెలుగు ప్రజల నుంచి వచ్చింది. ఎంత వచ్చింది? 119.90 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చింది. ఇక తమిళనాడులో 57 లక్షలు మాత్రమే వచ్చింది 3 రోజులకు సంబంధించి. హిందీలో 1,40 లక్షలు మాత్రం వచ్చింది 3 రోజులకు సంబంధించి. కన్నడలో జస్ట్ 13 లక్షలు వచ్చింది. అంటే ఇది పాన్ ఇండియా సినిమాగా ఆడలేదు అసలు, ఓన్లీ తెలుగు సినిమాగా మాత్రమే. ఎందుకంటే మేకర్సే దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేయలేదు ముందు నుంచి కూడా. కాబట్టి నాన్ పాన్ ఇండియా సినిమాగా మనం లెక్కేసుకున్నప్పుడు ఇది ఫస్ట్ డే బ్రహ్మాండంగా చేసింది, కానీ మళ్ళీ ఆ హైప్ ని కొనసాగించలేకపోయింది. అట్లాగే నిన్న సాటర్డే ఆక్యుపెన్సీ రేట్ చూసుకున్నప్పుడు కూడా తెలుగులో 42% మాత్రం ఉంది. ఫస్ట్ డే మనకి 68 నుంచి 69% ఉంటే మూడో రోజుకి వచ్చేసరికి 42% పడిపోయింది. తమిళ్లో 15% ఉంది, హిందీలో 8% పడిపోయింది. సో హిందీలో కూడా నేను కారణం చెప్పా. హిందీలో ఏంటంటే దీన్ని మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయలేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో వీళ్ళు మాట్లాడుకునేది అంటే 4 వారాల్లో నెట్ఫ్లిక్స్ లో వేసుకోవచ్చు అని. సో 4 వారాల్లో హిందీలో రూల్ వేరే ఉంది. అక్కడ మినిమం 8 వారాల్లో వేయాలి. 4 వారాలు వేస్తే వాళ్ళు మల్టీప్లెక్స్ లో రిలీజ్ ఒప్పుకోరు. అందుకని వీళ్ళు నెట్ఫ్లిక్స్ తో ఇది ఉంది కాబట్టి చేయలేదు. ఎందుకంటే హైప్ ఎంత ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ భయం ఉంటది కదా, ఇది కలెక్షన్లు ఎంత చేస్తుందో ఏమో, దీని పట్ల నెగిటివిటీ ఉందనేది కూడా ప్రొడ్యూసర్ భయం ఉంటది కాబట్టి సేఫ్ సైడ్ ఆయన చూసుకున్నాడు. అందుకని ఇది ప్రీ థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ 225 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. నాన్ థియేట్రికల్ రేట్లు మంచిగా వచ్చాయి. కొన్నాళ్ళకు కూడా ఎవరికి లాస్ లేదు. ప్రాజెక్టు ఖచ్చితంగా ఇది హిట్ సినిమా నో డౌట్. కాకపోతే వీళ్ళు ఊహించినట్టు లేకపోతే ప్రొజెక్ట్ చేసినట్టు బ్లాక్ బస్టర్ అయితే కాదు. కలెక్షన్లు డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు చూడాలి, నిన్ననే లేదు ఈ రోజు మాత్రం పెరుగుతుందా అంటే డౌటే మనకి. అయితే దీనికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు ఫస్ట్ హైప్ ఉండడానికి కారణం అంటే అభిమానులు కసిగా తీసుకున్నారు. అరగార వీరమల్లు ఫ్లాప్ అవడంతో
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని. రెండోది అభిమానులకు కూడా హరిహర వీరమల్లు నచ్చలేదు, కానీ ఇది నచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఈ స్థాయిలో బిల్డప్లతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూపించలేదు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ అలా చూడడం ఫెస్టివల్ లాగా, అంటే ఒక రజనీకాంత్ స్టైల్లో పవన్ కళ్యాణ్ ని ఆ స్లో మోషన్ వాకింగ్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా సుజిత్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఫైట్స్ కూడా పవన్ కళ్యాణ్ ముఖం కనబడకుండా దీని ఫైట్లలో కూడా పవన్ కళ్యాణ్ ని ఎట్లా లేపాలనేది జాగ్రత్తగా స్టార్ ఎలిమెంట్ అంటారు, ఒక స్టార్ ఎలిమెంట్ ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి అని ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని సుజిత్ తీసుకెళ్లాడు. అది ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. రెండవది ఏంటంటే జనసేన నాయకులు గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే హరిహర వీరమల్లికి ఓపెన్ గానే వాళ్ళు బహిరంగంగానే టికెట్లు బుక్ చేయడం, ఆడియోలు కూడా లీక్ అయిపోయినాయి, నువ్వు ఆ థియేటర్లు చూసుకో, నువ్వు ఈ థియేటర్లు చూసుకో అని. దానివల్ల మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ కోర్టుకెళ్ళి గవర్నమెంట్ మొత్తం మిషనరీని తన వ్యక్తిగతంగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్, అట్లాగే ఒక మంత్రి పదవిలో ఉంటూ ఆయన కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు అనేది కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పెండింగ్ లో ఉంది.